నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. బ్రెయిన్ ట్యూమర్ ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి వస్తూ ఉన్న ట్యూమర్. అయితే భయపడవలసిన అవసరం లేదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు అనేసి చెప్తూ ఉంటారు డాక్టర్లు. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ గురించి మనకు తెలియజేయడానికి విరించి హాస్పిటల్ నుంచి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వై రాఘవేంద్రరావు గారు. మరి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, బ్రెయిన్ ట్యూమర్ అవునండి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలామందికి బ్రెయిన్ ట్యూమర్ అన్నది చాలా ఇబ్బంది అయిపోతున్నారు. కొంతమంది సరైన టైంలో దాన్ని గ్రహించలేక తెలుసుకోలేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. సో బ్రెయిన్ ట్యూమర్ అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అయ్యా, బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ వచ్చే టైం కల్లా అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో స్ప్రెడ్ అయినట్టుగా మనము కనుక్కుంటాం అన్నట్టు. సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి తలనొప్పి, ఏదైతే కొన్ని నెలల తరబడి ఉండి ట్రీట్మెంట్కి లొంగకుండా ఉండే హెడేక్, అలానే హెడేక్తో పాటు సివియర్గా వాంతులు రావడము, పొద్దున్న లేవగానే ఎక్కువగా వాంతులతో పాటు హెడేక్ రావడము, ఒక్కొక్కసారి ఫిట్స్లా కూడా ప్రెజెంట్ అవుతుందండి. ఇవి కామన్ సిమ్టమ్స్. అంటే మనం దీన్ని మెడికల్గా మనం ఎలా గుర్తించాలి? మెడికల్గా అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు హెడేక్ ఏదైతే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదో, ప్లస్ హెడేక్ ఏదైతే వాంతులతో ఉంటుందో, లేకపోతే సడన్గా ఫిట్స్ వస్తుందో, ఇలాంటి పేషెంట్స్లలో ఒకవేళ మనం ఇమేజింగ్ చేస్తే మనకు యూజువలీ కనుక్కునే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సార్, అయితే మెడికల్ టెస్ట్లు కూడా ఉంటాయి కదా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి, అంటే ఎలాంటి టెస్ట్లు చేయించాలి? ఒకవేళ ఇప్పుడు మీరు సిటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా ఒకవేళ ట్యూమర్ ఉంది అని మనం నిర్ధారించుకుంటే అది ఎలాంటి ట్యూమర్ అని తెలుసుకోవడానికి మనము ముఖ పరీక్ష చేయడం అవసరం ఉంటుంది. సో మన న్యూరో సర్జన్ కొలీగ్స్తోని మేము డిస్కస్ చేసి వాళ్ళ ద్వారా బయోప్సీ చేపించడము, ఒకవేళ అవసరం ఉంటే డైరెక్ట్గా సర్జరీకి ప్రొసీడ్ అవ్వడము జరుగుతుంది. సో ఆ సర్జరీ తర్వాత కానీ బయోప్సీ తర్వాత కానీ మనకు ముఖ పరీక్షలో మనకు ఎలాంటి క్యాన్సర్, ఏ గ్రేడ్, ఏ స్టేజ్ అనేది నిర్ధారించుకుంటాం. అయితే బ్రెయిన్ ట్యూమర్కి కూడా ఈ కీమోథెరపీ చేస్తారా సార్? అవునండి. అయితే బ్రెయిన్ ట్యూమర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది సర్జరీ అండి. సో సర్జరీ అనేది మనం ఒకవేళ మంచిగా చేయగలిగితే ఆ తర్వాత ఏదైతే మనకు కంటికి కనిపించని ట్యూమర్ ఏదైనా మిగిలిపోతే దాన్ని మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కోసం కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ రెండింటి రోల్ ఉంటుంది. ఓకే సార్, కీమోథెరపీ, రేడియోథెరపీ రెండు ఉన్నాయి. సో ఏది ఎందులో యూస్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండి. దేని రోల్ దానికి ఉందన్నట్టు. సో ఆ పర్టికులర్ పేషెంట్, ఆ పర్టికులర్ ట్యూమర్లో ఏది బెటర్ అన్నది ప్రోటోకాల్ ద్వారా చూసుకొని యూస్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం రేడియోథెరపీ ఇస్తామండి. దాంతోపాటు ఎలాంటి కీమోథెరపీ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేస్తాం. ట్యాబ్లెట్ రూపంలో ఇస్తే బెటరా, లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇస్తే బెటరా అన్నది, ఆ మందు అండ్ వే అన్నది మనం అప్పుడు పేషెంట్ అండ్ ట్యూమర్ మీద డిపెండ్ అవుతుందండి. బ్రెయిన్లో నర్వ్స్ చాలా సున్నితంగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. సో దానికి మనము పేషెంట్ని కూడా సిద్ధం చేయాలి అండ్ డాక్టర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో పేషెంట్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సిద్ధం చేస్తారు అండ్ వాళ్ళల్లో మీరు ఏ చూస్తూ ఉంటారు, ఎలాంటి అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే సర్జరీ తర్వాత మనకు ట్యూమర్ ఉంది అని ఒకటి నిర్ధారణ అవుతే, బయోప్సీ అవుతే, ఒకవేళ సర్జరీ గ్రాస్ టోటల్ ఎక్సిషన్ అంటారు, అంటే ట్యూమర్ ఎంతవరకు తీయగలిగారో తీసేశారు అన్న తర్వాత అప్పుడు పేషెంట్కి ఇంకేమన్నా కష్టాలు ఉన్నాయా లేదా సర్జరీ ద్వారా అన్నది నిర్ధారించుకున్న తర్వాత మనం ముందరికి వెళ్ళచ్చు. మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ విల్ నీడ్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ. ఎస్పెషలీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటామండి, వాటిలో మేము వీ గివ్ కీమో రేడియోథెరపీ అన్నట్టు. సో ఏమైనా డెఫిసిట్స్ ఉన్నాయా అంటే సర్జరీ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ కొత్తగా వచ్చాయా లేదా అనేది ఒకసారి చూసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాంటివి ఏం కావు. సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ హ్యాపెన్, బట్ దే ఆర్ మేనేజబుల్. సో దాన్ని సైడ్ కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకొని దాంతోపాటు దీన్ని కూడా మనము ఒక సర్జరీ తర్వాత కొంచెం వాప్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవ్వగానే మందులు, రేడియేషన్ స్టార్ట్ చేస్తామండి. సార్, బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి ఒక సర్జరీ అయినప్పుడు దాని బ్లడ్ అన్నది ఒకవేళ అవసరమైతే డోనర్ ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు ఆ డోనర్ నుంచి తీసుకునే బ్లడ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అనేసి అంటూ ఉంటారు. సో ఎలాంటి అంటే ఒకవేళ వాళ్ళు ఎటువంటి మెడిసిన్ తీసుకోకూడదు అండ్ వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అనేసి అంటూ ఉంటారు. అంటే కేవలం బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అదర్వైజ్ వేరే క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? లేదండి, నాట్ జస్ట్ క్యాన్సర్. ఇన్ జనరల్ ఇఫ్ వీఆర్ ప్లానింగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, మనం డోనర్ నుంచి తీసుకునే బ్లడ్ ఆల్వేస్ వి ఆస్క్ ద డోనర్ వెదర్ ఇస్ ఎనీ హిస్టరీ ఆఫ్ ఎనీ ఆల్కహాల్ ఇంటేక్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఇంకేదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా. ఎందుకంటే మనం ఆ రక్తం
ఎవరికైనా ఎక్కిస్తున్నాం అన్నప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఒక జనరల్ ప్రికాషన్ అండి. ఇది క్యాన్సర్ అనే కాదు, బ్రెయిన్ ట్యూమర్ అని కాకుండా యాజ్ అ జనరల్ ప్రికాషన్ ఇది డెఫినెట్లీగా మేము స్క్రీన్ చేస్తామండి. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ రూల్. ఓకే సార్, క్యాన్సర్ లక్షణాలు కనపడ్డప్పుడు చాలామంది కనపడకపోయినా కనపడినా ఏంటంటే నాకు ఏమైనా ఉందేమో క్యాన్సర్ అనేసి టెస్టులు చేయించేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే క్యాన్సర్కి వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ ఉంది అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా కూడా కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి అవగాహన లేక తీసుకోకపోతున్నారు. సో ఇలా ఏ క్యాన్సర్కి ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారు? అవునండి, అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే డెవలప్మెంట్స్ ఏదైతే అయ్యిందో అండ్ ఇట్ ఈస్ బీన్ ఫర్ సమ్ టైమ్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండి. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈవెన్ ఇన్ ఇండియాలో అండి. సో ఈ క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్ అండి. సో ఇప్పుడు మీరు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే 18 years తర్వాత ఎప్పుడైనా కూడా ఇఫ్ యూ టేక్ దిస్ వ్యాక్సిన్ మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో అంటారు కదండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో అలానే బై యూజింగ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ we can prevent cervical cancer, which is a huge burden right now. So ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు అనేది మీరు స్టార్ట్ చేస్తే ఇన్ ద నెక్స్ట్ 20-30 years the same individual when they grow old they will not get cancer. So suddenly you can see that there will be an improvement and decrease in cancer cases. And one of the very happy developments is that we have an indigenous Indian vaccine also for cervical cancer. And awareness is ongoing regarding these Indian vaccines also. They are very effective and can be taken. They are available at a better price, and I hope everyone in that age group definitely takes this up. The side effects are none and the benefits are a lot. సర్వైకల్ అనేది లేడీస్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంత ఏజ్ తర్వాత కంటిన్యూస్గా అంటే ఇయర్లీ వన్స్ అన్న వీళ్ళు టెస్ట్ చేయించుకోవాలా లేకపోతే ఏజ్ తర్వాత చేయించుకోవాలా? అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో మేడం మేము మోస్ట్ కామన్లీ యూస్ చేసే టెస్ట్ ప్యాప్స్మియర్ అండి. ఓకే. సో 30 ఏళ్ల తర్వాత ఆర్ 25 ఏళ్ల తర్వాత బేసికలీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారో సో అరౌండ్ 1 to 3 years ఆఫ్ స్టార్ట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ వీ స్టార్ట్ స్క్రీనింగ్ అండి. సో ఒకవేళ టెస్ట్లో చేస్తే ఏదైనా అబ్నార్మల్ ఫీచర్స్ ఉంటే మేము వాళ్ళని ఫర్దర్ టెస్టింగ్ చేపిస్తాం. ఆ ఫర్దర్ టెస్టింగ్లో లేదు, అంత ముందరగా లేదు, జస్ట్ సింపుల్ ప్రాబ్లము అంటే ఇయర్లీ చూస్తామండి. లేదు ప్రాబ్లం ఉంది అంటే దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తాం. సపోజ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి 3 ఏళ్లకు ఒకసారి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కి టెస్ట్ రిజల్ట్ ఏమొచ్చింది, పేషెంట్ కండిషన్ ఏముంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.